తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుపై సిట్ వేసిన ఛార్జ్షీట్ రాజకీయ దుమారానికి దారితీసింది. సిట్ రిపోర్ట్ ని టీడీపీ, వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతున్నాయి. లడ్డూలో కొవ్వు కలవలేదని వైసీపీ చెబుతుంటే నెయ్యిలో కల్తీ ఖచ్చితంగా జరిగిందని టీడీపీ అంటోంది. దాంతో నెయ్యిపై 1000 ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు కల్తీ నెయ్యి వ్యవహారంపై పార్టీలు వినిపిస్తున్న వాదనలేంటి? ఏపీ రాజకీయాల్లో సిబిఐ సిట్ ఛార్జ్షీట్ దుమారం. సిట్ ఛార్జ్షీట్ ని అనుకూలంగా మార్చుకుంటున్న పార్టీలు. తిరుమల లడ్డు ప్రసాదంపై నెలకొన్న కల్తీ నెయ్యి వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అగ్గిరాజేసింది. సిబిఐ సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ లోని అంశాలను ఆధారంగా చేసుకుని అధికార కూటమి ప్రభుత్వం, ఇటు ప్రతిపక్ష వైసీపీ పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. ఎవరికి వారు సిట్ రిపోర్ట్ ని తమకు అనుకూలంగా మార్చుకుని మాటల యుద్ధానికి దిగుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణల చుట్టూ ఈ వివాదం మొదలైంది. దీనిపై విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా సిబిఐ సిట్ ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ సిట్ వేసిన ఛార్జ్షీట్ ఏపీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ ఛార్జ్షీట్ లో స్పష్టం చేసింది. దాంతో వైసీపీ నేతలు సిట్ రిపోర్ట్ ని తమకు అనుకూలంగా మలుచుకుని గట్టి కౌంటర్లిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమపై తప్పుడు ప్రచారం చేసిందని వైసీపీ చెప్తోంది. లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో ఎక్కడా జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని నొక్కి చెప్తున్నారు. కేవలం తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, భక్తుల మనోభావాలతో ఆడుకునేందుకే కూటమి నేతలు అసత్య ఆరోపణలు చేశారని మండిపడుతున్నారు. సిట్ ఛార్జ్షీట్ తో సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధమని తేలిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు సిట్ నిర్ధారించలేదని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి దుష్ప్రచారానికి తెరలేపారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీకి సప్లై చేసి నెయ్యి లడ్డూల తయారీలో కూడా వాడటం దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. ఆ రోజేమో ఆ విధంగా ఏదైనా కాన్ఫరెన్స్తో ప్లాన్ చేసుకొని గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయాలి అని ఒక దురుద్దేశంతో ఆ రోజు ఆ విధంగా మాట్లాడారా? మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ అడల్టెడ్ గీని మళ్ళా వాడారా? ఈ అంశాలపై కూడా స్పష్టత రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. భగవంతుణ్ణే తమ స్వార్థ రాజకీయ బలిపశువుగా చేయటానికి వాళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు జగన్ గారిని రాజకీయంగా దెబ్బతీయటానికి అని ఈ రోజున సిట్ తను ఇచ్చినటువంటి రిపోర్టులో చాలా స్పష్టంగా ఎక్కడ రాజకీయ పరమైనటువంటి నేరం జరిగింది అనని ఒక్క మాట కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో లేనే లేదు. తద్వారా పూర్తిగా స్పష్టీకరమైంది లోకానికంతా కూడా. తప్పు జరిగిపోయిందని మాట్లాడారు కదా, తప్పు జరగలేదని ఆ రోజు నుంచి మేము చెప్తున్నాం. ఈరోజు తప్పు జరగలేదని ప్రూవ్ అయింది. రిపోర్ట్ వచ్చింది, క్లియర్ కట్ గా రిపోర్ట్ ఉంది. ప్రతి పేజీని చదవండి, ప్రతి అంశాన్ని పరిశీలించండి. తప్పు చేసింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు. వైసీపీ వాదన ఇలా ఉంటే లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం సిట్ ఛార్జ్షీట్ లో తేలిపోయిందని కూటమి నేతలు చెప్తున్నారు. లడ్డు ప్రసాదం తయారీలో అసలు నెయ్యే లేదని సిట్ రిపోర్టులో ఉందని టీడీపీ చెప్తోంది. ఆయిల్ పామ్ కెమికల్స్ కలిపి నెయ్యి ఫ్లేవర్ వచ్చేలా చేశారని విమర్శిస్తున్నారు. వైసీపీ హయాంలో తిరుమల కొండపై జరిగిన అక్రమాలు బయటపడ్డాయని ఆ పార్టీ నేతలంటున్నారు. నెయ్యి నాణ్యతలో రాజీ పడ్డారని, తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేసే కంపెనీలకు కాంట్రాక్టులిచ్చి నాణ్యతను గాలి కొదిలేశారని ఆరోపిస్తున్నారు. గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ ఇచ్చిన రిపోర్టులో ఇతర కొవ్వులు ఉన్నట్లు తేలిందని, అది కల్తీ కాక మరేంటని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఛార్జ్ షీట్ మేము కొంతవరకు చదివిన దాని ప్రకారం దీంట్లో కల్తీ జరిగింది, 100% కల్తీ జరిగిందని చెప్పారు. ఇందులో కూడా ఎక్కడ నెయ్యలేదని చెప్పారు. దాంతోపాటు కొంత మోనోట్రైక్లోసైడ్స్ ఉన్నాయని చెప్పారు. మోనోట్రైక్లోసైడ్స్ అంటే కొన్ని కొవ్వు, అది వెజిటబుల్ కొవ్వు అవ్వచ్చు, లేకపోతే యానిమల్ కొవ్వు కూడా ఉండడానికి ఉంది. యానిమల్ కొవ్వు కూడా దీంట్లో ఉందనేది వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం. ఏమీ లేదని చెప్పి బొంకే కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, స్వామి గమనిస్తూ ఉన్నారు. సిట్ ఏం చెప్పిందండి? సిట్ ఏం చెప్పింది? నెయ్యే లేదు, కెమికల్స్తో తయారు చేశారు. పామాయిల్లో కెమికల్ కలిపి నెయ్యిలా దాన్ని చూపించారే తప్ప నెయ్యే లేదని చెప్పారు. ఇంకా ఆయన చెప్పుకోవడానికి అసలు ఏమీ లేదు. ఇంకా దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రంగు పూస్తున్నారు. ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు రంగు పూసేశారు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. నెయ్యి కల్తీ కాదు, అందులో నెయ్యే లేదు. సిట్ ఛార్జ్షీట్ పై ఎవరికి వారు తమకు అనుకూలంగా వాదనలు వినిపిస్తుండటంతో సామాన్య భక్తులు మాత్రం అయోమయంలో ఉన్నారు. జంతువుల కొవ్వు కలవలేదనే విషయాన్ని మాత్రమే వైసీపీ క్లెయిమ్ చేసుకుంటోంది. దీని గురించి టీడీపీ ఏం మాట్లాడటం లేదు. జంతువుల కొవ్వు కలిసిందని గతంలో చేసిన ఆరోపణలను పూర్తిగా పక్కన పెట్టేశారు. కానీ నెయ్యిలో కల్తీ జరగటం నిజమేనని తేలిందనే విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. మొత్తానికి తిరుమల శ్రీనివాసుడి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే కేసులో ఏడాది పాటు దర్యాప్తు జరిపిన సిబిఐ సిట్ సంచలన విషయాలను వెలికితీసింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో నెయ్యి సప్లైలో భారీ కుట్ర జరిగిందని తేల్చింది. టెండర్ల నిబంధనల మార్పు నుంచి నెయ్యి సరఫరా దాకా ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనేది బయటపెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ, ఏపీ పోలీస్ అధికారులతో ఏర్పడిన సిట్ తన దర్యాప్తులో తేల్చిన అంశాలపై సుమారు 500కు పైగా పక్కా ఆధారాలతో తుది ఛార్జ్షీట్ ని ఇటీవలే నెల్లూరు ఏసీబీ కోర్టులో సమర్పించింది. ఆలేబాబానో డోలేబాబానో ఈ ఆలీబాబా 6 డజన్ దొంగలు ఉన్నారు. ఇప్పుడు ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎగురుతున్నారో వాళ్ళకి సంబంధించిన ఆలేబాబా, డోలాబాబా అసలు ఆవు ప్రొక్యూర్మెంట్, కౌ మిల్కే ప్రొక్యూర్మెంట్ లేదు వాడి దగ్గర డైరీలో. వాడి దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. నేను సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని వీళ్ళందరూ నిలదీస్తున్నా. టెండర్ల సడలింపులు ఎందుకు తీసుకొని వచ్చారు? మీ వాళ్ళ కోసం కాదా? గతంలో ఉన్నటువంటి నియమ నిబంధనల్ని ఎందుకు తొలగించారు? ఎవరిని లబ్ధి చేయడానికి, ఎవరిని తృప్తిపరచడానికి, భగవంతుడు అపచారం చేయడానికి కదా? ఈ కుంభకోణానికి ఉత్తరప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న భోలేబాబా డైరీ కేంద్ర బిందువని సిట్ నిర్ధారించింది. నిజమైన నాణ్యమైన ఆవు నెయ్యి కిలో 320 రూపాయలకు సప్లై చేయడం సాధ్యం కాదని, యూపీ భోలేబాబా డైరీ, దిండిగల్లోని ఏఆర్ డైరీ, తిరుమలకు నాణ్యత లేని కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు తెలుస్తోంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గడిచిన 5 ఏళ్లలో భోలేబాబా డైరీ కనీసం పాలను కూడా సేకరించకుండానే 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని ఉత్పత్తి చేసిందని సిట్ ఛార్జ్షీట్ లో తెలిపింది. ఇందులో దాదాపు 60 లక్షల కిలోల నెయ్యిని టీటీడీకి సరఫరా చేసి సుమారు 235 కోట్ల ఆర్థిక నష్టాన్ని కలిగించారని స్పష్టం చేసింది. లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిట్ ఛార్జ్షీట్లో తెలిపింది. మరి తిరుమల లడ్డు ప్రసాదంలో కలిసిందేంటి? నెయ్యి శాంపిల్స్ టెస్టుల్లో సిట్ తేల్చిందేంటి? కల్తీ నెయ్యి కేసులో వాస్తవాలేంటి? అసలు నెయ్యిలో కల్తీ జరిగినట్లా జరగనట్లా? సిట్ రిపోర్ట్ని, పార్టీల వాదనలని ఎలా అర్థం చేసుకోవాలి? తిరుమల కల్తీ నెయ్యి ఆరోపణలపై సిట్ ఛార్జ్షీట్ 2 విషయాలను స్పష్టం చేసింది. వైసీపీ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సిట్ నిగ్గు తేల్చింది. అదొక్కటే కాదు, ఆ కల్తీ నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదనే విషయాన్ని కూడా సిట్ నిర్ధారించింది. ఈ 2 అంశాలను వైసీపీ, కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా వాడేసుకుంటున్నాయి. టీటీడీ బోర్డు సిఫారసుల మేరకు 2020 జనవరిలో ప్రొఫెషనల్ కమిటీ ఏర్పాటు చేసి టెండర్ రూల్స్ ని సడలించారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం ఉండాలనే నిబంధన తొలగించారు. డైరీ నిర్వహణ అనుభవం 3 ఏళ్ల నుంచి ఏడాదికి కుదించారు. రోజుకు ఆవు పాల కొవ్వు సామర్థ్యం 12 టన్నుల నుంచి 8 టన్నులకు తగ్గించారు. వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించడంతో సహకార డైరీలకు టెండర్లు దక్కకుండా పోయాయి. ఫలితంగా పాలు సేకరించని, కనీస అనుభవం లేని డైరీలు టెండర్లలో పాల్గొనడంతో నెయ్యి నాణ్యత దెబ్బతింది. ఈ సడలింపులపై 2023లో బోర్డు సమీక్షించి చిన్న డైరీల నెయ్యి వల్లే లడ్డు నాణ్యతపై ఫిర్యాదులు పెరిగాయని గుర్తించింది. నిజమైన నెయ్యిలా కనిపించేందుకు నిందితులు రసాయనాలు, నూనెలను వాడినట్లు ల్యాబ్ రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. రిఫైన్డ్ ఆయిల్ పామ్ కర్నెల్ ఆయిల్, రిఫైన్డ్ పాములిన్ ఆయిల్ వాడినట్లు తెలిపాయి. రంగు కోసం బీటా కెరోటిన్, వాసన కోసం నెయ్యి ఫ్లేవర్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిసరైడ్స్ లాంటి కెమికల్స్ ఉపయోగించినట్టు తేల్చాయి. గుజరాత్ లోని ఎన్డీడీబీ ల్యాబ్ టెస్టుల్లో బ్యూటరిక్ యాసిడ్ అతి తక్కువగా ఉండటం, బీటా సిటోస్టెరాల్ ఉండడంతో ఈ కల్తీ బయటపడింది. కొన్ని నమూనాల్లో ఇతర కొవ్వు
అవశేషాలను కూడా సిట్ గుర్తించింది. పాలు, వెన్న లాంటివి సేకరించకుండానే పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్ ఆయిల్ అతి తక్కువ పరిమాణంలో నెయ్యితో కలిపి కెమికల్స్ జోడించి ఈ కల్తీ నెయ్యి తయారు చేశారు. ల్యాబ్ టెస్టుల్లో పాస్ అయ్యేందుకు కల్తీ నెయ్యి వాసన వచ్చేలా ఈ కెమికల్స్ కలిపారు. గుజరాత్ లోని ఎన్డీడీబీ కాఫ్ ఆనంద్ సంస్థ రిపోర్టులు వీటిని నిర్ధారించాయి. టీటీడీ సేకరించిన నెయ్యిలో ప్రధానంగా ఆయిల్ పామ్ కెర్నల్ ఆయిల్ ఉందని, అందులో నెయ్యి పరిమాణం చాలా తక్కువని స్పష్టం చేసింది. ఈ నమూనాల్లో బ్యూటరిక్ యాసిడ్ నిర్దేశిత ప్రమాణం కంటే తక్కువగా ఉందని, కొవ్వులు కనిపించలేదని, అందువల్ల జంతువుల కొవ్వుండే అవకాశాలు చాలా తక్కువని సిట్ ఛార్జ్ షీట్ లో వివరించింది. నెయ్యి సప్లై చేసిన ప్రైవేట్ డైరీ సంస్థలకు టెండర్లలో పాల్గొనే అర్హత లేకపోయినా నకిలీ పత్రాలతో టెండర్ చేజిక్కించుకున్నాయని తేల్చింది. ఇక కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రతి నెయ్యి ట్యాంకర్కు కమిషన్లు వసూలు చేశారని సిట్ తెలిపింది. మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ కుందూరు చిన్నప్పన్న కిలోకు 25 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు సిట్ తేల్చింది. ఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్ లాంటి నగరాల్లో హవాలా మార్గంలో నగదు లావాదేవీలు జరిగాయని సిట్ తన ఛార్జ్ షీట్ లో వివరించింది. ఒకే వాహన నెంబర్లను పదే పదే వాడటం, సరుకు పంపకుండానే ఖాళీ ఇన్వాయిస్లతో రికార్డులు సృష్టించడం లాంటి మోసాలకు పాల్పడ్డారని గుర్తించింది. డిలీట్ చేసిన వాట్సాప్ చాట్లను డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా రికవరీ చేసిన సిట్ నిందితుల మధ్య జరిగిన కుట్రను బట్టబయలు చేసింది. నకిలీ ల్యాబ్ రిపోర్టులు సృష్టించిన రవీంద్ర శర్మ పాత్రను కూడా ఛార్జ్ షీట్ లో వివరించారు. ఈ కేసులో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చారు సిట్ అధికారులు. ప్రధాన సూత్రధారులుగా భోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్లను గుర్తించారు. క్రిమినల్ కుట్ర, కల్తీ ఆహార విక్రయం, నమ్మక ద్రోహం, ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదయ్యాయి. తిరుమల లడ్డు ప్రసాదం అనేది కేవలం ఓ స్వీట్ పదార్థం కాదు. అది కోట్లాది మంది హిందువుల విశ్వాసం, లక్షలాది మంది శ్రీనివాసుడి భక్తుల నమ్మకం. రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా నిజమైన విచారణతో దోషుల్ని తేల్చి భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాలని వెంకటేశ్వర స్వామి భక్తులు కోరుకుంటున్నారు.